యూత్కి అందరికీ నమస్కారాలు. మనకు వినాయక పెద్ద విగ్రహాలు ఉన్నా కూడా అక్కడ నుంచి వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి మంచి ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి మండపాలలో పెట్టి పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది 27 తారీఖు నుంచి. అదేవిధంగా ఇప్పుడు మనకు 6th రోజు చాలా విగ్రహాలు నిమజ్జనం ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని అందరూ పాటిస్తారని మేము కోరుతున్నాం. ముఖ్యంగా చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలాంటి ప్రాణాలు పోకుండా ఎవరి ఇంజూరీ కాకుండా చూసుకోవాలి. ప్రాణాలు అంటే ఎట్లా, ఇప్పుడు మనకు పెద్ద విగ్రహాలు తీసేటప్పుడు వైర్లు ఉంటాయి, ఆ వైర్లకు తాకడము, లేకుంటే ట్రాక్టర్ మీద పెట్టేటప్పుడు ఇబ్బంది అవ్వడము. తర్వాత పండుగ అంటే ఇది ఒక సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్లో ఎలాంటి ఇష్యూస్ కాకుండా చూసుకోవాలంటే ఇప్పుడు మీరు యూత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి విగ్రహం దగ్గర 50 నుంచి 100 మంది యూత్ పిల్లలు ఉంటారు. పైగా అనడానికి అంతా చూసుకోవాలి. మెయిన్ మనకు లైఫ్ లాస్ కాకుండా చూసుకోవాలి, ఎవరు కూడా ఇంజూర్ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. ఏదైనా కూడా పోలీస్ కేసు ఉంటే జాబులు రావు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టకోకుండా ఇప్పుడు మీ మండపం సంబంధించిన విగ్రహం ఏదుందో మీ యూత్ ఉందో ఆ యూత్తోనే డ్యాన్స్ చేయండి. అంతేగాని మీరు పోయి వేరే పక్క దానిలోకి పోయి రాయపట్నం తీసుకునే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా అక్కడ క్రేన్స్ ఉంటాయి.